సీఎం చంద్రబాబు ఒక లీడర్ గా ముందుండాలని తానెప్పుడు కోరుకుంటున్నానన్నారు నారా భువనేశ్వరి. తనకి గాని తన కోడలికి గాని రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు. వైసీపీ హయాంలో ప్రజలు, టీడీపీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం గెలవడం ఆంధ్రప్రదేశ్ కి స్వాతంత్ర్యం వచ్చినంత సంతోషంగా ఉందన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగడం ఒక భక్తురాలిగా బాధేసిందన్నారు. నా హస్బెండ్ అనేది పక్కన పెట్టండి, ఒక లీడర్గా ఆయన తప్పకుండా ముందుండాలనే నేను కోరుతాను, ఆయన ప్రోత్సహిస్తాను. ఎప్పుడు ఆయన మీరు వెళ్ళండి అనేది తప్పకుండా ప్రజలే మిమ్మల్ని ఎన్నుకున్నారు, మీరు ముందుండి ఆ సేవా కార్యక్రమాలు చేపట్టాలి. వాళ్ళు ఏ ఇబ్బందుల్లో ఉన్నా కూడా వాళ్ళని ఎట్లా బయటికి తీసుకురావాలనేది మీరు చూసుకోవాలి. అది మీ బాధ్యత. మిమ్మల్ని ఎన్నుకున్నారు కనుక అది మీ బాధ్యత అని నేను ఎప్పుడు ప్రతి దాంట్లో హుద్హుద్ అప్పుడు కానీ, తుఫాన్ అప్పుడు కానీ, తిత్లీ అప్పుడు కానీ, ఇప్పుడు విజయవాడ అప్పుడు కానీ నేను ఎప్పుడు ఆయన వెనక్కి లాగను, ఎప్పుడు ఆయన ప్రోత్సహించి ముందుకెళ్ళాలి, ప్రజలకి సేవ చేయాలనేది ఆయనకి గుర్తు చేస్తాను. ఆయన గుర్తు కూడా చేయక్కర్లేదు, చెప్పకంటే ముందులే ఆయన ముందు ఉంటారు ఎప్పుడు.